హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వై భార్గవ్, న్యూరో ఫిజిషియన్, భార్గవ్ న్యూరో కేర్, హన్మకొండ, వరంగల్. ఇవాళ జనరల్గా మన ఓపీకి వచ్చే పేషెంట్స్లో సగం మంది బ్యాక్ పెయిన్, మెడ దగ్గర నొప్పి, ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అని, సర్వైకల్ రాడికులోపతి అనేసి, వెన్నుపూస నరం ఒత్తుకపోతుంది సార్, సియాటికా అనేసి, ఇది నానా రకాలుగా పదాలు వాడుతూ కొద్దిగా ఇది కన్ఫ్యూజింగ్గా ఉంది, ఏది ఉండొచ్చా అని అడుగుతుంటారు. సో జనరల్గా ఈ డిఫరెన్సెస్ చెప్పాలి ఇవాళ. ఈ స్పాండిలోటిక్ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోటిక్ చేంజెస్ అంటే ఈ వెన్నుపూస అనేది మనకు పైనుంచి ఇక్కడ మెదడు దగ్గర నుంచి తోకబొక్క వరకు కింద వరకు ఉంటుంది. ఈలో 33 వెన్నుపూస మొక్కలు ఉంటాయి. అందులో నుంచి ఈ గ్యాప్స్లో నుంచి మనకి వెన్నుపూస నరాలు ఈ పై భాగం నుంచి వచ్చినట్టయితే మన చేతులకి, ఈ కింది భాగం నుంచి అయితే మనకి కాళ్ళకు సంబంధించి వెన్నుపూస నరాలు బయటకు వస్తుంటాయి. ఈ మధ్యలో అనేది మనకి పైనుంచి వెన్నుపూస అనేది మెదడు నుంచి కిందకు వస్తూ పై భాగంలో చేతులకి, కింది భాగంలో కాళ్ళకి ఇస్తుంటుంది. ఈ బొక్కకు సంబంధించి మార్పు వచ్చినప్పుడు మనం దీన్ని స్పాండిలోటిక్ చేంజెస్ అంటాం. స్పాండిలోటిక్ చేంజెస్ అంటే ఇప్పుడు వయసు రీత్యా మనకి మోకాళ్ళు, బొక్కలు అరిగిపోవడం ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లానే ఇది వెన్నుపూసకు సంబంధించి ఈ పై భాగం నుంచి కింది భాగం వరకు ఈ బొక్కలో మార్పులు వచ్చినప్పుడు మనం దీన్ని స్పాండిలోసిస్ అంటాం. కానీ అందరికీ వయసు రీత్యానే రావాలంటూ ఏం లేదు. యంగ్ పేషెంట్స్ కూడా ఈ మధ్య హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కానీ, జంక్ ఫుడ్ కానీ, డైలీ యాక్టివిటీస్ కానీ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఈ పై భాగంలోనూ కింది భాగంలోనే ఎప్పుడు మనం ఎక్కువ చూస్తుంటాం సర్వైకల్ స్పాండిలోసిస్ అని, కింద వెన్నుపూస దగ్గర కింది భాగంలో లంబార్, ఎందుకంటే ఈ భాగాలే మనం ఎక్కువ కదిలిస్తూ ఉంటాం. ఈ స్పాండిలోసిస్తో పాటు ఈ వెన్నుపూస నుంచి ఈ డిస్క్ ఉంటుంది. ఈ వెన్నుపూస మధ్యలో మీకు తెల్లగా కనపడుతుంది ఈ డిస్క్ అనేది. ఈ డిస్క్ అనేది ఎక్కువ ఉబ్బినట్టయితే, ఏ కారణం చేత ఉబ్బినట్టయితే, ఎక్కువ బరువు పనులు చేసిన వాళ్ళైనా కానీ, ఎక్కువ వంగి చేసే పనులు కానీ, కింద నుంచి పైకి బరువు లేపుతున్నప్పుడు కానీ ఈ డిస్క్ అనేది ఉబ్బినప్పుడు ఇక్కడ డిస్క్ రెడ్ కలర్ ఉంది కదా, ఇక్కడ ఈ డిస్క్ అనేది ఉబ్బినట్టయితే ఇక్కడ వెన్నుపూస నుంచి వచ్చే బయటకు వచ్చే నరాలు ఉంటాయి కదా, దీన్ని గట్టిగా ఒత్తేస్తుంది. ఒత్తినప్పుడు ఏమైందంటే పై నుంచి కింది వరకు, పై భాగం తొడ వెనుక భాగం నుంచి కింద బొట్టినేలు వరకు ఒక నరం లాగినట్టుంటుంది. దీన్నే మనం సయాటికా అంటుంటాం. ఇది లంబార్ రాడికులోపతి. ఈ పై భాగంలో మనం ఏంటంటే ఎక్కువగా ఈ లాంగ్ టర్మ్స్లో లాంగ్ డ్యూరేషన్స్ చదివేవాళ్ళు, మెడ ఇట్లా తల వంచి చదివేవాళ్ళు, ఈ మధ్యలో అదంతా అవసరం లేకపోయినా ఫోన్ ఎక్కువ వాడేవాళ్ళు ఇట్లా మెడ వంచే పెడతారు. ఈ టైలర్స్ కానివ్వండి, టైలర్స్ కూడా ఎక్కువ పాపం వాళ్ళ సేవింగ్ మిషన్ కుట్టేటప్పుడు ఎక్కువ మెడ వంచే చేస్తుంటారు. ఈ బరువు పనులు చేసేవాళ్ళు, డైలీ వేజ్ లేబర్స్, వీళ్ళంతా చేయడం వల్ల ఎక్కువ బరువులు లేపినప్పుడు సడన్గా ఇక్కడ ఈ డిస్క్ అనేది ఉబ్బి దీని మీద ఒత్తిడి పడుతుంటుంది. ఈ మధ్య జిమ్లో డెడ్ లిఫ్ట్స్ అని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా, సడన్గా లేపినప్పుడు ఈ డిస్క్ అనేది కొద్దిగా హర్నేట్ కావడం కానీ, డిస్క్ బల్జీ రావడం వల్లనే ఆ నుంచి వచ్చే నరం మీద పూర్తిగా ఒత్తిడి పడుతుంది. వీటిని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు? మనం ఈ ఫోన్ యూసేజ్ అనేది కొద్దిగా తగ్గించుకొని కూర్చునే చైర్లో కానీ, లాంగ్ డ్యూరేషన్స్ కూర్చునే వాళ్ళు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, పోస్చరింగ్, ఈ కూర్చునే పోస్చర్ మెయింటైన్ చేసుకోవడం, ఎరెక్ట్గా కూర్చోవడం, ఈ లాంగ్ డ్యూరేషన్ ట్రావెలింగ్ చేసేవాళ్ళు బైక్లో కానీ, కార్లో కానీ, ఎత్తువంపు రోడ్లలో ఎక్కువ కుదిపేసినప్పుడు, ఇట్లా ఎత్తువంపుల్లో, గుంతల రోడ్లలో ఎక్కువ పైకి కింద కుదిరినప్పుడు ఈ డిస్క్ అనేది ఎక్కువగా ఉబ్బుతుంది. జస్ట్ ఇది స్పాంజీ టిష్యూ, కొద్దిగా మెత్తగా ఉంటుంది, బోన్ లాగా అంత ఉండదు. సో దీని మీద పూర్తి వెయిట్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. డిస్క్ ఉబ్బినప్పుడు గీడ నొప్పి వస్తుంటుంది. సో ఇట్లాంటి కొన్ని మెట్లు ఎక్కడం దిగడం కానీ, బరువు పనులు చేయడం కానీ, ఉండి చేసే పనులు కానీ, మెడ ఉంచి ఎక్కువసేపు చూసే ఫోన్ కానీ చదవడం కానీ, ఇట్లాంటివి కొన్ని అవాయిడ్ చేయడం. ఇవన్నీ కాకుండా ఈ మ్యాట్రెసెస్ ఉంటాయి, ఈ ఫోమ్ మ్యాట్రెసెస్, ఫోమ్గా మెత్తగా ఉంటాయి, ఈ 5 స్టార్ హోటల్లో ఉంటాయి, అవి కొద్దిగా అవాయిడ్ చేసి కాయిర్ మ్యాట్రెసెస్ కానీ డైరెక్ట్ ఫ్లోర్ మీద ఆర్ లైక్ కాట్ మీద, వుడెన్ కాట్ మీద పడుకుంటే ఈ పోస్చర్ మెయింటైన్ అవుతుంటుంది నైట్ డ్యూరేషన్. ఈ మెడ దగ్గర కూడా పెద్ద పెద్ద దిండులు, పెద్ద పెద్ద దొడ్డు పిల్లోలు పెట్టుకోవడం కానీ కొంచెం తగ్గించుకుంటే ఈ రాడికులోపతి కానీ, స్పాండిలోటిక్ చేంజెస్ కానీ అర్లీ ఏజెస్లో రాకుండా, వచ్చినా కూడా అది ప్రోగ్రెస్ కాకుండా మనం జాగ్రత్త తీసుకున్న వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.